ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు ఉద్దేశిస్తూ మనీ లాండరింగ్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ రాశారు. తిహార్ క్లబ్ కు భాస్కర్కు స్వాగతం పలుకుతున్న కటర్ ఇమాదర్ అనే గ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతుంది, నిజమే గెలుస్తుంది అని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రాటపు నరహరి అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ్ ఘాట్ వద్ద నిర్దిస్తుండగా గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ మూడంచెల వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సమన్వయ కమిటీలు నియమించనుంది. ఈ మేరకు శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై వివరిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ఓ పోలీస్ ఆఫీసర్ పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, అతన్ని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీష్ సిసోడియాను మెడ పట్టుకుని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగ్ కావడం గమనార్హం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.